బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏఈ నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సౌజన్య 5 పేజీల లేఖ, చివరి లేఖది వెలుగులోకి వచ్చింది. సౌజన్య లేఖను ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లేఖలో నిందితుడు షేక్ సాదిక్ పై సౌజన్య సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. తనను తన కుటుంబాన్ని సాదిక్ తీవ్రంగా వేధించాడన్నారు సౌజన్య. ఎదిరించిన ప్రతిసారి తీవ్రంగా కొట్టేవాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ ఆ లేఖలు ఆరోపించడం జరిగింది. తన భర్తకు ప్రమాదకర కెమికల్స్ ఇచ్చి చంపేశాడని చెప్పి ఆమె ఆ లేఖలు చెప్పుకొచ్చారు. సాదిక్ వేధింపులతో ప్రతిరోజు నరకం చూశానంటూ చెప్పుకొచ్చారు సౌజన్య. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడుకుని చంపేస్తాను అని చెప్పి బెదిరించాడు అని చెప్పి ఆరోపించారు ఆమె. మతం మారాలంటూ చిత్రహింసలు పెట్టాడంటుంది సౌజన్య. సాదిక్ ఆగడాల గురించి అతడి కుటుంబ సభ్యులకు కూడా తెలుసంటూ లేఖ విడుదల చేశారు. ఇన్ఫాక్ట్ ఆ లేఖలో చెప్పుకొచ్చారు ఆమె. సాదిక్ పేరెంట్స్కు ఫిర్యాదు చేశాననే కోపంతో దాడి చేశాడు అంటూ చెప్పుకొచ్చారు ఆ లేఖలో సౌజన్య. ఓసారి సముద్రంలోకి తోసేస్తాడంటూ, అవును ఓసారి సముద్రంలోకి తోసేస్తానంటూ బెదిరించాడంటూ సౌజన్య సంచలన ఆరోపణలు చేశారు. ఇక ఒకసారి సముద్రంలోకి తోసేశాడంటూ సౌజన్య సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ సాదిక్ టార్చర్ భరించలేకే ప్రాణాలు తీసుకున్నాను, అవును సాదిక్ టార్చర్ భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నాను అని చెప్పి చివరి లేఖలో చెప్పుకొచ్చారు ఆమె. తన భర్తకు సాదిక్ వేధింపుల గురించి చెప్పానంటూ చెప్పుకొచ్చారు సౌజన్య. జగదీష్ రెడ్డిని కూడా సాదిక్ తీవ్రంగా కొట్టాడని ఆరోపించారు ఆమె. నిందితుడు షేక్ సాదిక్ను కాకినాడకు తీసుకొచ్చారు పోలీసులు. సాదిక్ను విచారిస్తూ ఉన్నారు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు. సౌజన్య లేఖలోని ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. పోలీసు విచారణలో సాదిక్లో కనిపించలేదు పశ్చాత్తాపం. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు సాదిక్. ఏఈ ఫ్యామిలీ మృతితో తనకు సంబంధం లేదని బుకాయింపు గురించి మాట్లాడుకొచ్చిన సందర్భం. ఈ ఫ్యామిలీ మృతితో తనకు సంబంధం లేదంటూ బుకాయిస్తున్న సందర్భం. అవును సాదిక్ విషయంలో సౌజన్య కుటుంబాన్ని పరామర్శించారు మాజీ ఎంపీ విజయసాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ప్రస్తుతం ఆ లేఖలో ఇంకా ఎటువంటి అంశాలు చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది? అలాగే సాదిక్ విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి? ఆల్రైట్, మరి కాసేపట్లో ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సాదిక్ ఒక్కడేనా, లేకపోతే ఆ కుటుంబాన్ని వేధించిన విషయంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా? దాంతోపాటు ఎన్ని రకాలుగా వేధించాడు? అయితే పోలీసుల విచారణలో సాదిక్లో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు అనేది వినిపిస్తున్నమాట. ఇజ్ ఇట్ సో? నిజమా? దాంతోపాటు పోలీసులు ఇప్పటికీ ఆ కుటుంబానికి సంబంధించి ఏ క్లూ దొరికినా దానిని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం మరణానికి పాల్పడడానికి కారణమైన ఎవరిని విడిచిపెట్టేది లేదంటూ ఉన్నారు పోలీసులు. సాదిక్ని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తూ ఉన్నారు. సాదిక్ ఒక్కడేనా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? సాదిక్ ఒక్కడే అయితే ఎన్ని రకాలుగా ఈ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు, ఆ కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధించాడు, ఏ వేధింపులు ఆ కుటుంబం ఎదుర్కొంది, ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం ఆ లేఖ, సౌజన్య రాసిన 5 పేజీల లేఖ బయటకు వచ్చింది. 5 పేజీల లేఖలో ఏముంది, ఏ అంశాలు ఇంకా చెప్పుకొచ్చింది, సాదిక్ అలాగే సౌజన్య భర్త సౌజన్య వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఇంకా ఆ లేఖలో సాదిక్ గురించి ఎటువంటి విషయాలను తను చెప్పుకొచ్చింది? సచిన్, అంటే జరిగిన ఘటనపై ఇప్పటికే సాదిక్ అని పోలీసులు పట్టుకుని వచ్చారు. అలాగే అప్పుడైతే కాకినాడ ఆ సర్కార్ పోలీస్ స్టేషన్ అనంతరం ఈ రోజు మీడియా ముందు కూడా జిల్లా కూడా ఈ ఘటనపై ఇప్పటికే యువ సంఘాలు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. హిందూ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కూడా భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీని కూడా బుడిత ఆశ్రయించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర నాయకులు కంబాల శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడి ఈ విషయంపై కూడా అనేక విషయాలు కూడా చర్చించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ జరిగిన ఘటన ఎలా చూడాలి? ఇప్పుడు ఈ రోజు ర్యాలీ కూడా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది? దామారా, నా పేరు కంబాల శ్రీనివాసరావు.
విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఈ హిందూ జన చైతన్య వేదిక పేరు మీదుగా వెంగళరావు గారు ఇచ్చిన పిలుపు మేరకు, వారి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా కూడా గోకవరం నుంచి బయలుదేరి జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 10-11 బస్సుల్లో కాకినాడ చేరుకున్నాం. విషయం ఏంటంటే, ఈ పిఠాపురంలో జరిగిన సంఘటన, ఏఈ నూకరాజు గారు జరిగిన సంఘటన రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా అతలాకుతలం అయిపోతుంది. ఈ విషయం మీద 3 గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అత్యంత పాశవికమైన సన్నివేశానికి హిందువులందరూ కూడా రగిలిపోతూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ 11 బస్సుల్లోని, తర్వాత కారులోని, బైకుల మీద కూడా నాతో పాటు ఫాలో అయిన వేలాది జనాలు ఇక్కడికి వచ్చి ఈ పిలిపించిన ధర్నాలో పాల్గొని ఆ కలెక్టరేట్కి, అలాగే ఎస్పీ గారికి ఇద్దరికి కూడా వచ్చి మేము మా బిక్కిన విశ్వేశ్వరరావు గారితో, వెంగళరావు గారితో, అలాగే పెదప్పాజీ గారితో కూడా కలిసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇద్దరు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ దోషులని కఠినంగా శిక్షిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ షాదిక్ ఖాన్ సంబంధించిన విషయాన్ని పక్కన పెడితే, ఈ షాదిక్ ఖాన్లు రాష్ట్రమంతా విస్తరించున్నారు, భారతదేశం అంతా ఉన్నారు, హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉంది అనే విషయాన్ని మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా అందువల్ల ఇది భారతదేశం అంతా కూడా ఈ లవ్ జిహాదీ, ల్యాండ్ జిహాదీ చేస్తుంది. దీని మీద హిందువులంతా కూడా అప్రమత్తమైంది. ప్రతి హిందువు కూడా మగపిల్లవాడైతే ఛత్రపతి శివాజీ లాగా, ఆడపిల్లైతే ఝాన్సీ లక్ష్మీబాయిలాగా మారుతుంది. మనమంతా త్యాగాలు చేయవలసిన రోజులు, అంతేకాకుండా అవసరమైతే ఏ స్థాయి కన్నా పోరాటాలు చేయవలసిన రోజులు. అయితే మనం అందరూ కూడా బాధ్యతాయుతంగా చట్టబద్ధంగా ప్రవర్తిస్తూ, చట్టానికి అనుకూలంగా ప్రవర్తిస్తూ మనం చట్టానికి మన ఆదేశాన్ని చట్టబద్ధంగా చూపించాలి తప్ప ఎవరు కూడా గెలుపుకి వెళ్ళకూడదని ఇప్పుడు ఈ జరిగింది. మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, అసలు ఏ అనుమానం ఉందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనుమానాలు అనేది విదేశాలకు సంబంధించిన కుట్ర మన దేశంలో మన భారతీయులకు మంచిగా మనం ప్రభావితమైన చాలా మంది దుర్మార్గులు ఈ అనుమానాలకు చాలా దాచిస్తాం. ఈ విషయాన్ని దయచేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. కొంతమంది రాజకీయ పార్టీలు కూడా మా ఎన్డీఏ తప్పించి రాజకీయ పార్టీలు అందరూ కూడా కొంతమంది ఏదైతే భారతీయ జనతా పార్టీ లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఒక మతానికి, ఒక వర్గానికి ప్రత్యేకమైన మద్దతు ఇస్తూ ఈ ఏదైతే సాధించడానికి ఒక కార్యక్రమం ఏదైతే దుర్మార్గ సంఘటనలో దీన్ని కూడా డైల్యూట్ చేస్తూ సమూహాలు బయటకు తీసుకొస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ కూడా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏమి జరిగినా మా వెంకటరావు గారు చెప్పినట్టుగా ఈ అంతర్జాతీయానికి సంబంధించిన కుట్ర ఏదైతే ఉందో ఈ కుట్రని ఒక నేపథ్య హిందువులు తగ్గించకూడదు. అది అంతర్జాతీయ కుట్రే కావచ్చు, కానీ హిందువుల శక్తికి ఎంత బలం ఉందనేది ఛత్రపతి శివాజీ గారు చూపించారు, ఝాన్సీ లక్ష్మీ గారు చూపించారు. మేము అవసరం వచ్చినప్పుడు సింహాల్లా ఎలా మారుతాం హిందువులు అనేది విషయం. 15 నిమిషాలు టైం ఇస్తే భారతదేశాన్ని క్లీన్ చేస్తామని చెప్పిన వాళ్ళన్నారు. 15 నిమిషాలు టైం అసలు మేము గట్టిగా ఊరికే కొట్టుకుపోతారు. అలాంటి దుర్మార్గులు అందరూ ఊరికే కొట్టుకుపోతారు. వరకు మీరు ఆ చట్టంపేట, అలాగే కోనవలస జిల్లా, అలాగే గుర్తించారు. ఇప్పుడు ప్రశాంతమైన కాకినాడలో ఇటువంటి అంశం తెరపైకి రావడం కూడా ఏ విధంగా చూడాలి? కాకినాడలో మీ కాకినాడ నేను మెంబర్గా కాకినాడ పార్టీ అది సరిసరే. ఇప్పుడు నా బాధ్యత ఇక్కడ కూడా ఏదైనా నాకు అప్పగిస్తే పార్టీ అధిష్ట చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బీజేపీ తరఫున బాధ్యతే కాకుండా హిందూ ధర్మం వైపు నేను రామసేన నాకు ప్రధానమైన సంస్థ. రామసేన తరఫు నా పోరాటం చాలా ఉత్తున్నాం, మామూలు స్థాయిలో ఉంది. ఇక్కడికి కాకినాడలో మీరు తీసుకుని వెళ్తారు. ఇక్కడ కూడా నాతో పాటు ప్రజలు ఎంతో మంది సెల్ఫీ తీసుకోవడానికి కానీ, నన్ను అభిమానంగా ప్రకటించడానికి కానీ గుర్తించి నాకు చాలా మంది మమేకమై నా రీల్స్ చూస్తున్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. దాదాపు 1,00,000 మంది ఫాలోవర్స్ పైన ఉన్న నా రీల్స్ తో హిందూ చైతన్యం గురించి ఎక్కువ మాట్లాడేస్తారు. అందువల్ల ఈ సాధించిన విషయాన్ని ఈ రోజు ధర్నాన్ని మర్చిపోయి నా పోరాటం నిరంతరం సాగుతుంది. వీడికి ఎంతవరకు శిక్ష పడాలి, వీడికి శిక్ష పడాలి, వీడికి పడిన శిక్ష చూసి మిగతా ఎవరైతే దుర్మార్గ ప్రపంచం ఉందో వాళ్ళు కూడా భయపడాలని స్థాయికి మేమందరం కలిసి సంఘటితంగా పోరాటం చేసుకోవడం తీసుకున్నాం. ఈ నిర్ణయం రానున్న రోజుల్లో ఏదో యాదాలాపంగా అమ్మడి ముఖ్యం జరిగే సన్నివేశాలు కాకుండా ప్రతి నిత్యం జరిగే పోరాటంగా నేను రాబోయే రోజుల్లో గమనిస్తాను. అందువల్ల మేమంతా కూడా సంఘటితం అవసరం అండి. హిందూ సమాజం వేడుకుంటుంది, చాలా మార్పు దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి.
హిందువులకు ద్రోహం జరుగుతున్నట్టు ప్రభుత్వం సాధించడానికి చాలా తీవ్రంగా నిలిచారు. తెలియజేస్తుంది ఈ రోజు కార్యక్రమాన్ని జీవితంగా నిర్వహించారు. ఎలా జరిగింది హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాస్ గారు లాంటి ఆధ్యాత్మిక చింతన కలిగి హిందూ ధర్మం పట్ల భక్తి కలిగిన వ్యక్తుల సహకారంతో చక్కటి వాతావరణంలో క్రమశిక్షణాయుతంగా వేల మందితోటి ర్యాలీ చేశారు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జరిగిన విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఎస్పీ గారికి కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైన ఉద్దేశం పేరుకు షాదిక్ ఖాన్ గారు ఉన్నాడు, కానీ షాదిక్ ఖాన్ గారి వెనక చాలా పెద్ద కొత్త ఉంది, అంతర్జాతీయ కొత్త ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది లవ్ జిహాద్, మత మార్పిడి వ్యవహారం అంత మాత్రమే కాదు, ల్యాండ్ జిహాద్, ఆర్థిక జిహాద్, జిహాద్ పేరు మీద పవిత్ర యుద్ధము అన్న పేరు మీద ఇండైరెక్ట్ గా వెళ్ళి చేస్తున్న కుట్రలో భాగం. సమాజం చూస్తూ ఊరుకోదు. ఏదో మేమేమి ఈ ముస్లిం సమాజం మాదిరి దౌర్జన్యానికి దిగే వాళ్ళం కాదు. అట్లని చెప్పేసి అహింసో పరమో ధర్మతో పాటు అహింసో పరమో ధర్మ, దాని పక్కనే ధర్మహింస తదైవచ కూడా ఉంది. ఈ సంగతి మర్చిపోకూడదు. అవసరమైనప్పుడు ధర్మాన్ని కాపాడడం కోసం హింస ప్రవృత్తికి కూడా వెనుకాడం, ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. హిందూ సమాజం గమనిస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ కాకినాడలో ప్రశాంతమైన వాతావరణం మాదిరి కనపడుతుంది. మిగతా సమాజానికంతా, హిందూ సమాజానికంతా ఒకే ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నాం. చూడ్డానికి పరుపుల మీద పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నాం. చిన్న పొట్ట శ్రీరామ రక్ష, నాకేం కాలేదు కదా అని చెప్పేసి భావిస్తున్న వాళ్ళందరూ కూడా పరుపుల కింద ఈ ముస్లిం సమాజం, ఎవరైతే ఉగ్రవాద మానసిక స్థితి ఉన్న సమాజం ఉందో, పరుపుల కింద నిప్పు పెట్టారు. అది కాలి మీకు కాలిన తర్వాత అర్థమవుతుంది. కాబట్టి ఇది ప్రమాదకరమైన పరిస్థితి. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడే సమాజం మొత్తం మేల్కొనాలి. ఖచ్చితంగా మిగతా రోజుల్లో, మిగతా సమయాల్లో ఇలాంటి జరగకుండా ఎక్కడికక్కడ మన మహిళలను కాపాడుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మన మానబిందువులను కాపాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సౌజన్య లేఖ ఒకటి బయటకు వచ్చింది. అందులో లేఖలో ఎటువంటి అంశాలు ఉన్నాయని కూడా మీరు గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా సౌజన్య గారు చెప్పిన దాంట్లో ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు కనపడుతుంది ఆమె ఇచ్చిన లేఖలో. అలాగే కిడ్నాప్ చేసి పిల్లల్ని రైఫిల్ షూటింగ్ ద్వారా మిస్ఫైర్ అయిందని చెప్పి చంపేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదే కాదు, వాళ్ళ మామయ్య, వాళ్ళ నాన్నని, నూకరాజు గారిని కూర్చోబెట్టేసి చంపేస్తాను, యాక్సిడెంట్ చేస్తాను, రకరకాల నేను పద్ధతిలో చంపేస్తామని చెప్పేసి బెదిరించారని చెప్పేసి వారు చెప్తున్న దాంట్లో మనకు అర్థమవుతుంది. అంతేకాదు భాస్కర్ రెడ్డి గారు, ఈ వీళ్ళ మామయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. వీళ్ళ ద్వారా మేము కోర్టు కేస్తున్నాము, హైకోర్టు కేసు వేస్తున్నాము, ఇంతటితో వదిలిపెట్టము. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా సమాజం బయటకు వచ్చేసి పోలీసులకు తెలియచేయడము, అధికారులకు తెలియచేయడము, చక్కటి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాం. హిందూ చైతన్య వేదిక రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలకు సరైన న్యాయం జరగకపోతే రోడ్ల కూడళ్లలో కూడా ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జగదీష్ రెడ్డి కూడా మరణానికి కూడా అతనే కారణం అని కూడా లేఖలో ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అతను ముందే చనిపోయాడని కూడా చెప్పుకొస్తున్నారు. ముందే చనిపోలేదు, అతను చంపబడ్డాడు. ఇతని ఆధారంగా ఇతను విషమిచ్చి చంపాడని చెప్పేసి సౌజన్య గారు చెప్పారు. ఖచ్చితంగా అది నిజం. ఎందుకంటే ఇతని మానసిక స్థితి అది. గతంలో ఇతని చరిత్ర కూడా అదే. మేము అడుగుతున్నది ఏంటంటే ఇతని చరిత్ర గురించి, ఇతను చేసిన విషయాల గురించి, ఈ బ్లాక్మెయిల్ రాజకీయాల గురించి, ఇవన్నీ కూడా పోలీసుల ద్వారా బయటకు వస్తే సమాజంలో విశ్వాసం ఏర్పడుతుంది. పోలీసు వ్యవస్థ మీద విశ్వాసం ఏర్పడాలి. పోలీసులు ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఏదో ముస్లింలు దౌర్జన్యం చేస్తే లొంగిపోయి తగ్గిపోయి వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించడం కాదు, శాంతి కామకులుగా శాంతియుతంగా చేస్తున్న మాలాంటి హిందూ సమాజం పట్ల కూడా సరైన భక్తి శ్రద్ధలతోటి సరైన ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాం. పోలీసులు పట్టుకున్నారు, ఢిల్లీలో పట్టుకున్నారు, అంటే వేరే ప్రాంతం పోవడానికి అది ప్రయత్నాలు చేస్తుండగా పట్టుకున్న చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎటువంటి న్యాయం జరుగుతుంది అనుకున్నారు? ఎటువంటి సెక్షన్లు పడే పట్టుకొని అరెస్ట్ చేశామని చెప్పినంత మాత్రాన, సమాజంలో ఉద్రిక్త వాతావరణం వస్తుందని చెప్పినంత మాత్రాన, వాళ్ళు ఏదో చేసినంత మాత్రాన సరిపోదు. న్యాయం జరగడం అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి. ఇలాంటి వాళ్లకు తీవ్రమైన శిక్ష వేయాలి. తీవ్రమైన శిక్ష అంటే ఉన్న ఐపీసీ సెక్షన్లో హైయెస్ట్ శిక్ష ఉరిశిక్ష. ఇలాంటివి జరగాలి. ముగ్గురు చనిపోవడానికి కారణమైన వ్యక్తి, 4వ వ్యక్తి చంపిన వ్యక్తి పక్కా ఆధారాలు చూపించి ఖచ్చితంగా ఇతనికి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. అప్పుడు మాత్రమే సమాజం శాంతిస్తుంది. లేకపోతే రకరకాల పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నవి భరించలేక
గోత్రా లాంటి సంఘటనలు జరిగితే అది పూర్తిగా అధికారులదే బాధ్యత, వైఫల్యం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. పరిస్థితి సచిన్ అంటే ఏదైతే ఈ రోజు అయితే హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో చలో కాకినాడ పిలుపునిచ్చి ఈ రోజు ఈ సాదిక్ చేసిన వ్యవహారంపై అలాగే పంచాయతీరాజ్ ఈ కుటుంబానికి అండగా ఉంటూ అలాగే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా ఏదైతే సాదిక్ అయితే ఖచ్చితంగా శిక్ష పడాలంటూ కూడా అలాగే హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ తో పాటు అలాగే ఇక్కడ చైతన్య ఏదైతే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ రోజు జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసి జరిగిన ఘటన ఇది ఒకటి ఇదంతా కాదు, అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి, బయటకు వచ్చింది ఇది ఒకటి, బయటకు రాని ఇంకా ఎన్నో ఉన్నాయంటూ కూడా ఈ విధంగా హిందూ సమాజంపై జరుగుతున్నటువంటి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా అలాగే నూకరాజు కుటుంబానికి జరిగినటువంటి ఘటన ఇటువంటి ఇంకా ఎన్నో ఉన్నాయి. లెటర్లో అనేక అంశాలు జిహాదీ అంశం, మత మార్పిడి అంశాలు కూడా అనేక రాసి బయట అందులో ఉన్నటువంటి పరిస్థితులను కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటనపై అలాగే కఠినంగా శిక్షించే వరకు కూడా చేయాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితితో పక్కన షేక్ సాదిక్ ఖాన్ అయితే ఇప్పుడే సర్కారం పోలీస్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి సర్కారం పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ 3:04 ప్రాంతానికి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి తర్వాత కోర్టుకు తరలించే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. సచిన్ రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా ఏఈ నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వెలుగులోకి సౌజన్య 5 పేజీల లేఖ బయటకు వచ్చింది. సౌజన్య లేఖను ట్వీట్ చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. లేఖలో నిందితుడు షేక్ సాదిక్పై సౌజన్య సంచలన ఆరోపణలు చేశారు. తనని తన కుటుంబాన్ని సాదిక్ తీవ్రంగా వేధించాడంటూ ఉన్నారు సౌజన్య. ఎదిరించిన ప్రతిసారి తీవ్రంగా కొట్టేవాడని చెప్పి ఆరోపించారు ఆమె. తన భర్తకు ప్రమాదకర కెమికల్స్ ఇచ్చి చంపేశాడని వెల్లడించారు సౌజన్య. సాదిక్ వేధింపులతో ప్రతిరోజు నరకం చూశానంటూ ఉన్నారు ఆమె. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొడుకుని చంపేస్తానని బెదిరించారని చెప్పి ఆరోపించారు ఆమె. సాదిక్ ఆగడాల గురించి అతని కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకు కూడా తెలుసంటూ చెప్పుకొచ్చారు ఆ లేఖలో. సాదిక్ పేరెంట్స్కు ఫిర్యాదు చేశానని కోపంతో దాడి చేశాడని చెప్పి ఆరోపించారు. ఓసారి సముద్రంలోకి తోసేశాడంటూ సౌజన్య సంచలన ఆరోపణలు చేశారు. సాదిక్ టార్చర్ భరించలేకే ప్రాణాలు తీసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు తన చివరి లేఖలో ఆమె. తన భర్తకు సాదిక్ వేధింపుల గురించి చెప్పానంటూ ఉన్నారు సౌజన్య. జగదీష్ రెడ్డిని కూడా సాదిక్ తీవ్రంగా కొట్టాడని చెప్పి ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఏమంటూ ఉన్నారు ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క సాదిక్, సౌజన్య, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ ఆస్తుల్ని అంటే స్థిరాస్తుల్ని కానీ వాళ్ళ ఫోన్లు కానీ వాళ్ళ బ్యాంకు లాకర్లు కానీ ఆమెకు సంబంధించినటువంటి బంగారం కానీ వాళ్ళ ఇంటి తాళం కానీ వాళ్ళ హస్బెండ్ యొక్క ఫోన్ అంటే జగదీశ్వర్ రెడ్డి ఫోన్ కానీ ఎస్బీఐలో ఉండేటటువంటి లాకర్ కీస్ కానీ పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నిటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్ లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తా ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు, క్యాష్ నగదు రూపంగా 2 కోట్లు, ఈ యొక్క రావులపాలెంలో ఉన్నటువంటి ఆస్తి 10 కోట్ల రూపాయల ఆస్తి 40 సెంట్లు, పనసపాడులో ఉన్నటువంటి ఆ యొక్క భూమి విలువ తెలియదు. ఆ భూమిని మొత్తాన్ని బ్యాంకు లాకర్స్ తో పాటు మొత్తం జగదీశ్వర్ రెడ్డికి ఎంతైతే ఇన్సూరెన్స్ వచ్చిందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది.